పద్మ అవార్డుల విషయంలో పెద్ద రచ్చ నడుస్తున్నది. గద్దర్కి అవార్డు విషయంలో బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సో ఇప్పుడు ఇచ్చిన అవార్డులు కూడా ఒక డాక్టర్కి, పెద్ద డాక్టర్కి ఇచ్చారు, హీరోకి ఇచ్చారు, బాలకృష్ణకి, మన తెలుగు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి, మందకృష్ణ గారికి పద్మశ్రీ వచ్చినట్టున్నది. సో వీటి మీద ఇంకొక గొడవ నడుస్తున్నది. సరే, ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కాకుండా గద్దర్ లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఇది చాలా గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డు అన్న ఒక చర్చ చాలా బలంగా ఉంది. మీరు ఎట్లా చూస్తారు ఈ అవార్డ్స్, ఈ పద్మ అవార్డ్స్ని? యాక్చువల్గా ఈ పద్మ అవార్డులు విప్లవకారులు తీసుకునే అవార్డులు కాదు. యాక్చువల్గా మార్క్సిస్ట్ నేపథ్యమా లేకపోతే అంబేద్కర్ నేపథ్యమా మనం అనుకుంటే, పాలక వర్గాలు ప్రకటించే అవార్డులకి విప్లవకారులు వ్యతిరేకంగా ఉండాలి. వాస్తవానికి ఎనీ రెవల్యూషనరీ పర్సన్, ఒక పాలక వర్గం, గవర్నమెంటు ఒక శ్రామికుల తరపున ఉద్యమాలు చేసేటోడికి అవార్డులు ఇస్తే దాని అర్థం ఏంటి సార్? అవార్డులు ఇచ్చే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకైనా సంబంధించిన ఒక వివేకానికి సంబంధించిన విషయం చెప్తున్నాను నేను. ఈ అవార్డుల విషయంలో విప్లవకారుల అవార్డులు తీసుకోవడం అయితే నాకు నచ్చలేదు. ఓకే, ఇక మీరు అన్నట్టుగా అవార్డు ఎందుకు ప్రకటించలేదు అని అంటే, అది రూలర్స్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి సార్. ఆ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చాలి, మెచ్చాలి, మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకని ఇవ్వలేదనుకుంటున్నా. ఇచ్చిన వాళ్ళది ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఆయన ఒక డాక్టర్కి ఇచ్చారు. ఎవరికి? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారా, ఆయన పేరు ఏదో ఉంది, నాగేశ్వర్ రెడ్డి, హీరో. అదే సార్, ఇప్పుడు థమ్సప్లు బాగా తాగండి అని పైనుంచి హెలికాప్టర్ నుంచి కింది దిగే బన్నీ, అతని పేరు అల్లు అర్జున్ ఉండు కదా, ఆయన థమ్సప్లు ఆయన చెప్పడం వల్ల కొన్ని కోట్ల లీటర్ల థమ్సప్లు అమ్ముడుపోయినాయి. థమ్సప్ మీద WHO ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే, లంగ్స్ ఖరాబ్ అవుతాయి, నెత్తురు ఖరాబ్ అవుతుంది, క్యాన్సర్ వస్తుంది, డైజెషన్ పోతుందని, 24 జబ్బులు వస్తాయి థమ్సప్ వల్ల అని WHO రిపోర్ట్ అది. కానీ అల్లు అర్జున్ థమ్సప్ తాగండి అని ప్రచారం చేస్తే వానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారు. ఈ దేశం చెప్తున్నది. ఇప్పుడు నాగేశ్వర్ రెడ్డి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నాడు. ఆయన హాస్పిటల్ సామాన్యుల హాస్పిటలా, పేదవారి హాస్పిటలా, ఎవరి హాస్పిటల్ ఆయన వైద్యం చేసేది? పెద్దోళ్ళదే, పెద్దవాళ్ళకి. ఆసియాలోనే ధనవంతులు, ఒక కల్చరల్ మిడిల్ క్లాసు ధనవంతుల వారికి ఆ హాస్పిటల్ నిలయం. నాగేశ్వర్ రెడ్డి యాజ్ ఎ పర్సన్ గ్రేట్ నిపుణుడు కావచ్చు గ్యాస్ట్రోఎంటరాలజీ మీద, కాదనట్లే. కానీ నేనేమంటున్నా అంటే, వారి హాస్పిటల్ని ఒక్క 25% పేదలకి, కటిక పేదలకి, ఎక్కడ వైద్యానికి దిక్కు ముక్కు లేని పేదల్ని, జిల్లాకు ఒక 50 మందిని తీసుకొని ఒక 20% సర్వీస్ మీ హాస్పిటల్లో చేస్తే మీకు ఇచ్చిన పద్మవిభూషణ్ అవార్డుకి న్యాయం జరిగిద్ది అని నా భావన. ఇది నేను నాగేశ్వర రెడ్డి గారికి ఈ వేదిక మించి చెప్తాను. రేపు లెటర్ కూడా రాస్తా వారికి. ఆయన అపాయింట్మెంటే దొరకదు సామాన్యుడికి. మీరు సర్వీస్ దగ్గర దాకా పోయారు, ఆయన చేయి పట్టుకొని కూడా సామాన్యుడికి అపాయింట్మెంట్ అవకాశం ఉండదు. సామాన్యుడికి అపాయింట్మెంట్ లేనివాడికి ఏమి ఇచ్చారు అవార్డు? అవకాశం ఉండదు. పద్మ విభూషణ్ మాలాంటి వాళ్ళం ఒక పేషెంట్ ఉన్నారని పంపించినా కూడా వేరే డాక్టర్ చూడాల్సిందే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సార్ని కలవాలంటే అది తర్వాత. హంతకుడు బాలయ్య బాబుకి ఏమి ఇచ్చారు? పద్మభూషణ్ ఇచ్చారు. అదిగో, ఒక కమ్మ గారికి, ఒక రెడ్డి గారికి 2 అవార్డులు అయిపోయాయి. ఇక ఆ తర్వాత గద్దర్ సార్కి ఆయనకి ఇవ్వమన్నారు కదా, నక్సలైట్ కాబట్టి ఇవ్వమని అంటున్నారు. అది అందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి. నచ్చలేదు, అందుకని వాళ్ళ మోడీ సిగలో ఈయన మల్లెమాల కాలేదు గద్దర్ కాబట్టి, మోడీ సిగలో మల్లెమాల అయినట్టయితే గద్దర్ గారికి అవార్డు ఇచ్చేవాళ్ళు. అది ఇంకెవరికి ఇచ్చారు సార్? అంతే, మందకృష్ణ గారికి ఇచ్చినట్టున్నారు. పద్మశ్రీ ఇచ్చారు సార్. చెప్పండి. అయితే ప్రకటించారు ఆయనకి. సరే, మీరు ఆల్రెడీ చెప్పినట్టున్నారు, విప్లవాలు చేసే వాళ్ళకి, ఉద్యమాలు చేసే వాళ్ళకి అవార్డులు తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నట్టున్నారు కదా మీరు ఆల్రెడీ. అంటే నేనేమంటున్నానంటే, కృష్ణమాదిగ శక్తి ఎంత అంటే, ఒకప్పుడు ఆయన పద్మశ్రీ అవార్డులు ఇచ్చే స్థాయి కృష్ణమాదిగది. ఆయనకి ప్రజలు ఇచ్చిన శక్తి, ఎంత శక్తి ఇచ్చారో తెలుసా మీకు? ఆయన పద్మశ్రీ అవార్డులు ఆయనే ఇచ్చేంత శక్తి వచ్చిన వ్యక్తి. తీసుకునే స్థాయి కాదు ఆయనది, ఇచ్చే శక్తి వచ్చింది ఒకప్పుడు ఆయనకి. ఒకప్పుడు రాజ్యాన్ని రూల్ చేసే శక్తి ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన రాజ్యాన్ని రూల్ చేసే శక్తి ఆయన చేతికి వచ్చినప్పుడు పద్మ అవార్డులు పిలిచి ఇవ్వాలి. ఆయన తీసుకునే స్థాయి కాదు. మరి అంత శక్తి నుంచి తీసుకునే స్థాయికి పోయారు. అందుకని దాంట్లో నేను నో కామెంట్.